మార్నింగ్. నా పేరు రవి సూర్య, వెల్నెస్ కోచ్. ఈరోజు నేను వాకింగ్ అండ్ రన్నింగ్ 5 కిలోమీటర్లు చేశాను. సో 5 కిలోమీటర్లు చేసినందుకు నాకు 328 క్యాలరీస్ అనేది బర్న్ అయ్యిందన్నమాట. మ్యాగ్ అంటే రోజుకి మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోవాలనేది ముందు తెలియాలి. అది తెలియకపోతే మనం ఎంత వాకింగ్ చేసినా, ఎంత రన్నింగ్ చేసినా ఉపయోగం ఉండదు. సో నేను ఇప్పుడు 5 కిలోమీటర్లు వాకింగ్ అండ్ రన్నింగ్ చేశాను కాబట్టి 328 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. సో నా బాడీ బట్టి, నా వెయిట్ బట్టి నాకు 1600, 1800, 1700 క్యాలరీస్ కావాలి పర్ డేకి ఉపయోగించుకోవాలి నా బాడీ. సో నేను దానికంటే ఎక్సెస్ అనేది ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాను కాబట్టి బరువు అనేది పెరుగుతూ ఉంటుంది, ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నేను తినవలసిన క్యాలరీస్ నేను బర్న్ చేసుకోవాల్సిన క్యాలరీస్ కూడా బర్న్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది క్లియర్గా అవుతుంది. సో నేను 8 ఇయర్స్ నుంచి న్యూట్రిషన్ అనేది తీసుకోగలుగుతున్నాను. ఈ 8 ఇయర్స్ నుంచి నా క్యాలరీస్ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాను. ఆ క్యాలరీస్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను కాబట్టి బరువు తగ్గి 10 కేజీలు ఫ్యాట్ లాస్ అయ్యి మరీ బరువు పెరగకుండా నా బాడీ మెజర్మెంట్ నేను చూసుకుంటూ కరెక్ట్గా మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అని చేసుకుంటూ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ డైట్ అనేది ఫాలో అవుతే లైఫ్లో మరీ బరువు తగ్గిన తర్వాత బరువు పెరగడం. బట్ మనం ఏం చేస్తారంటే కొంతమంది బరువు తగ్గిపోయాం కదా, మనం ఇంక ఎలా మాత్రం అలా తినేసి అంటే బాడీ అలా ఒప్పుకోదు. ఎందుకంటే మనం ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలో అన్ని క్యాలరీసే బాడీ తీసుకోగలుగుతుంది. ఎక్సెస్ క్యాలరీస్ మనం ఎక్కువ వేస్తున్నాం అనుకోండి, అది బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఎక్సెస్ చేతుల్లోని కానీ బాడీ మన బెల్లీ ఫ్యాట్ కానీ టైస్లో కానీ ఇలా ఎక్సెస్ ఫ్యాట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మళ్ళీ క్లియర్గా బరువు తగ్గడానికి అనేది ఫ్యాట్ లాస్ అనేది చేసుకోవాలి. బరువు తగ్గాలంటే మజిల్ తగ్గితే చాలామంది బరువు తగ్గిపోతారు, బాడీలో వేస్ట్ వాటర్ తగ్గితే బరువు తగ్గిపోతారు. అది కాదు ఓన్లీ బరువు తగ్గడం అంటే. నేను ఇచ్చేది ఏంటంటే సజెషన్, ఇంపోర్టెడ్ ఫ్యాట్ మానిటర్ మీద చెకప్ చేసి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎంత ఉందో చెప్తాం, మజిల్ ఎంత ఉండాలో చెప్తాం. ఆ మజిల్ బట్టి మనం బరువు తగ్గాలా పెరగాలో చెప్తాము. ఫ్యాట్ బట్టి ఎంత ఫ్యాట్ మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్తాం. మజిల్ తక్కువ ఉందనుకోండి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఎక్కువ కింద. అదే ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి బాడీలో దాన్ని కంట్రోల్ చేసి తగ్గించుకోవచ్చు. బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది చాలా, ఆ వాటర్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ మనకు తెలీదు. కానీ ఏంటంటే మనం వాకింగ్ చేసామా, రన్నింగ్ చేసామా, జాగింగ్ చేసామా, అది తిన్నామా, ఇది తిన్నామా, యూట్యూబ్లో ఏదో చూసామా, అది కాదు మనకు కావాల్సింది. బాడీ మెజర్మెంట్ చూసుకుని ఏదైనా సరే డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో మీ దగ్గరలో ఉన్న కోచెస్ ఎవరైనా ఉంటే, హెర్బల్ లైఫ్కి సంబంధించిన కోచెస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, లేదు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. సో నేను ఇప్పుడు 5 కిలోమీటర్ రన్నింగ్ చేసి వచ్చాను. నా బాడీలో స్వెట్ రూపంలో చాలా వెళ్ళిపోతుంది. ఎవ్రీడే ఎలా స్వెట్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, కొన్ని ఎలక్ట్రాన్స్, మినరల్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి రోజు. కానీ దాన్ని మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే ఎండాకాలం కాబట్టి మన బాడీ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. సో డిహైడ్రేషన్ అయిపోతున్న బాడీని మళ్ళీ హైడ్రేషన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే ఎనర్జీ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. నేను 328 క్యాలరీస్ ఓవరాల్గా తగ్గించుకోగలిగాను ఈరోజు మార్నింగ్. మరి పొద్దునుంచి మళ్ళీ ఇంకా వర్క్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం, వాకింగ్ చేస్తాం, పని చేసుకుంటూ ఉంటాం. చేసుకునేటప్పుడు కూడా మ్యాక్సిమం కొన్ని క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనం ఒక టీ తాగామనుకోండి 120, 150 క్యాలరీస్ వస్తుంది. చూడండి చాలామంది వాకింగ్ వెళ్ళొస్తారు, జాగింగ్ వెళ్ళొస్తారు, వచ్చినండి మళ్ళీ కాఫీ, టీ తాగుతారు. లేదంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయో ఇది తింటూ ఉంటారు. అందులో కూడా 800 క్యాలరీస్ ఉంటుంది. క్యాలరీస్ బట్టే మనిషి అనేది బరువు పెరిగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా బాడీలో బాడీ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి హెర్బల్ లైఫ్లో 24 హైడ్రేషన్ అని ఉంటుంది. ఇది తాగడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది అంతా బయటకు వెళ్ళిపోయాయో దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న హైడ్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏముంటాయంటే ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి, 5 ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. అంటే బయోలికల్గా ఎలక్ట్రోలైట్స్ అంటే ఏముంటుంది, B1, B2, B5, B12 అండ్ C. ఈ 5 ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సోడియం ఇవన్నీ మన బాడీలోంచి స్వెట్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీన్ని మళ్ళీ నేను ఇస్తే అంటే చెడంతా బయటకు వెళ్ళిపోయిందని అర్థం.
కానీ మళ్ళీ కొత్తగా నేను మళ్ళీ రోజు మళ్ళీ ఫుల్ చేసుకుంటాను. కొత్తగా అంటే ఫ్రెష్‌గా ఫుల్ చేసుకోకపోతే వీక్‌నెస్ వచ్చేస్తూ ఉంటుంది బాడీ. అందుకే నేనేం చేస్తానంటే ఇది డైలీ మార్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈ సాసెట్స్ అనేది వాటర్‌లో కలుపుకొని తీసుకుంటూ ఉంటాను డైలీ. మళ్ళీ నా బాడీకి ఏ వేస్ట్ వెళ్ళిపోయిందో స్వెట్ రూపంలో దాన్ని మళ్ళీ కొత్తగా ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రెష్‌గా బాడీ అనేది హెల్తీగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అది నార్మల్‌గా మనం వాటర్‌లో తీసుకోవచ్చు. ఏ వాటర్ అయినా సరే ఇలా వాటర్ ఫిల్ చేసుకొని వాటర్‌లో తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ ఏమి వెళ్ళినాయో అది మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకోవడం వల్ల మనకి హెల్తీగా ఎలక్ట్రాన్స్ అనేది అందుతూ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ అనేది డౌన్ అవ్వకుండా ఉంటుంది. సో సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ ఎలక్ట్రాన్స్ అనేది మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ముఖం తిరిగిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, హెడేక్ వచ్చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అటువంటివి మనకి రాకుండా చూసుకోవాలనుకుంటే మనం ఎంత వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా ఎలక్ట్రానిక్స్ బయటకు వెళ్ళిపోతాయి, కానీ విటమిన్స్ అన్ని ఎసెన్షియల్ వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకుంటుండాలి. సో ఇలా రోజు మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఎనర్జీ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఎవరైనా వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.